నిన్నటి వరకు సామాన్యుడి బంగారం అని పిలుచుకునే వెండి ఇప్పుడు నిజంగానే బంగారం అయిపోయిందా? కిలో వెండి ధర చరిత్రలో తొలిసారి 3 లక్షల మార్కును దాటేసింది. అసలు బంగారం కంటే వేగంగా వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దీని వెనకున్న అసలు సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిస్ కాకుండా చివరి వరకు చూడండి. కేవలం అంటే ఈ 2026 సంవత్సరంలోనే అంటే ఈ 20 రోజుల్లోనే వెండి ధర సుమారు 66,000 రూపాయలు పెరిగింది. గతేడాది చివర్లో వెండి కిలో ధర 2,35,000 ఉంటే ఇప్పుడు 3 లక్షలు దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర $94 చేరి రికార్డు తిరగరాసింది. మరి ఎందుకింత హైప్? రీజన్ నెంబర్ 1, ఇండస్ట్రియల్ డిమాండ్. చాలా మంది వెండిని కేవలం పట్టీలు, పూజ సామాగ్రి కొనడానికి అనుకుంటారు, కానీ అసలు ఆట ఇక్కడే ఉంది. వెండికి ఆభరణాల కంటే కూడా పారిశ్రామికంగా డిమాండ్ ఎక్కువ. మనం వాడే సోలార్ ఎనర్జీలో వెండి చాలా కీలకం. ఈవీ కార్లలో వెండి వినియోగం చాలా ఎక్కువ. చిప్స్ తయారీలో వెండిని విపరీతంగా వాడతారు. భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే కాబట్టి వెండికి డిమాండ్ తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. రీజన్ నెంబర్ 2, అంతర్జాతీయ రాజకీయాలు. అమెరికాలో ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్ విధానాలు, అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక ఉద్రిక్తతలు. మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా వెండిని ఎంచుకుంటారు. అందుకే ఇప్పుడు చాలా మంది ఫిజికల్ సిల్వర్ కంటే సిల్వర్ ETF అంటే డిజిటల్ సిల్వర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగిపోతున్నాయి. సో వెండి ధరలు ఇలాగే పెరిగితే రాబోయే రోజుల్లో కిలో 3,50,000 దాటినా ఆశ్చర్యపోకర్లేరు. మరి మీరు వెండిని కొనే ఆలోచనలో ఉన్నారా, లేదా ఇది కేవలం బబుల్ మాత్రమే అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.